మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రార్థనలో కొంత దూరం మనము ప్రయాణం చేయాలి. ప్రార్థనలో కొంత దూరం ప్రయాణం చేయాలి. ఆ పరిస్థితికి మనం మారగలగాలి. చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమల యందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. కాబట్టి నిరీక్షణ గలవారే సంతోషించు. ప్రార్థనలో కొంత దూరం ప్రయాణం చేయాలి. అయితే మనం ప్రార్థన చేయకుండా మనం శ్రమలు లేదా మనకు వ్యతిరేకత, మనకి ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఆ ఇబ్బందుల్లో, వ్యతిరేకతలో ఆ ప్రార్థన మనము కొనసాగించగలగాలి. అది ఇక్కడ కష్టమైన విషయం. కాబట్టి ప్రార్థనలో కొంత సమయం, అనగా మనం ఆ స్థితికి చేరడానికి కొంత సమయం పడుతుంది. ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి. మనము ఆ స్థితికి చేరడానికి కొంత సమయం పడుతుంది. అయితే ఆ స్థితికి చేరేంత వరకు మనం ప్రార్థన కొనసాగించాలి. కాబట్టి మనం ప్రారంభిస్తాం ప్రార్థన. అయితే శ్రమలయందు ఓర్పు గలవారే. కాబట్టి ప్రార్థన మనం చేసేటప్పుడు చాలా ఆటంకాలు వస్తాయి, చాలా వ్యతిరేకత వస్తుంది. ఎంత వ్యతిరేకత వస్తుందంటే మనం ఆపి తీరాలి, ఇక మనం కొనసాగించలేము అనే పరిస్థితి వస్తుంది. ఇక నిలబడలేము, ఇంక కొనసాగించలేము, మన పని అయిపోయింది అనే పరిస్థితి వస్తుంది. అయితే ఆ పరిస్థితిలో నేను ప్రార్థనను కొనసాగించగలగాలి. ఎలాగూ ఒక స్థితికి చేరేంత వరకు, ఒక స్థితికి చేరడానికి మనం ప్రార్థన కొనసాగించాలి. రోమ 12:12. కాబట్టి మనము ఓర్పుతో ఆ శ్రమలు సహిస్తూ శ్రమలను దాటి ఒక స్థితికి మనం చేరగలగాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఆ స్థితికి మనం చేరకపోతే జవాబును చూడలేము. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి. కాబట్టి మనం నిలకడ ఉండడం చాలా కష్టం. ఎందుకంటే మన విరోధి మన నిలకడ ఉంచదు, సైతాను మన నిలకడ ఉంచదు. మనం ప్రార్థన పెంచితే తీవ్రత ఎంత వ్యతిరేక వస్తుందో మనకు అర్థమవుతుంది. నువ్వు ప్రార్థన పెంచావంటే ఇక ఎట్లా వస్తుందంటే, నేను నిలబడినది అంతే, నా అనుభవంతో నేను చెప్తున్నాను. చాలా వ్యతిరేకత. ఇక మనం నిలబడలేము, ప్రార్థన ఆపేయాలి, ప్రార్థన ముగించి తీరాలి, ఇంకేం చేయలేము అనే పరిస్థితి వస్తుంది. అందుకోసం అంటున్నాడు, ప్రార్థనలో నిలకడగా ఉండాలి. స్టే చాలా కష్టమైన విషయం. నువ్వు స్థిరంగా నిలబడడం అనేది చాలా కష్టమైన విషయం. అనేక పరిస్థితులు, అవరోధాలు అంటే ఉప్పెనలాగా లేపుతుందన్నమాట. ఇక నువ్వు నిలబడలేవు అనే పరిస్థితి వస్తుంది. సోదరుడ, సహోదరి, ఆధ్యాత్మిక జీవితము ఏమిటంటే ఒక ప్రయాణం. ఆధ్యాత్మిక జీవితము ఒక పోరాటం, ఒక పోరాటం. కాబట్టి ప్రార్థన మనం ప్రారంభించి తర్వాత కొనసాగించాలి. సోదరుడ, సహోదరి, ఈ సమయంలో మనం తీర్మానం చేసుకుందాం, ప్రభువా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నేను ప్రార్థనను కొనసాగిస్తాను. ఎంతవరకు? జవాబు కొంత సమయం పడుతుంది. ప్రార్థనలో జవాబు కొంత సమయం పడుతుంది. కొన్నిసార్లు నీకు 3 రోజులు జవాబు రావచ్చు, 3 రోజులు ప్రార్థన చేయాలి. 7 రోజులు జవాబు రావచ్చు, 7 రోజులు ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు 10 రోజులు పట్టచ్చు, కొన్నిసార్లు నెల రోజులు పట్టచ్చు, కొన్నిసార్లు 3 నెలలు, కొన్నిసార్లు 6 నెలలు కూడా పట్టచ్చు, లేదా సంవత్సరం కూడా పట్టచ్చు. అయితే ఏమైనా సరే మనము ఒక స్థితి నుండి ఇంకో స్థితికి చేరాలి. ఇక్కడ విజయం ఎక్కువ సమయం పట్టదు. ప్రార్థించి ఒక స్థితికి చేరాలి. అప్పుడు మనము జవాబు చూస్తాం.